పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన దేవుడు ఇక్కడున్న మనందరి కొరకు ఆహ్, ఒక వాక్యాన్ని యెషయా గ్రంథంలో రాయించాడు. యెషయా గ్రంథంలో చూడండి 6 అధ్యాయము. యెషయా గ్రంథము 6 అధ్యాయము. మొదటి వచనాన్ని స్పష్టంగా ఎవరైనా చదువుతారా? యెషయా గ్రంథము 6 అధ్యాయం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ప్రియులారా, యెషయా గ్రంథములో యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున ప్రభువు అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అత్యున్నతమైన సింహాసనం అది. అత్యున్నతమైన సింహాసనమందు అది రాజులు, పరిపాలకులు, లోక నాయకులు కూర్చున్న సింహాసనం కాదది. అత్యున్నతమైన సింహాసనము, పరలోకపు సింహాసనము. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువైన సర్వోన్నతుడైన దేవుడు కూర్చున్న సింహాసనమందు ఆసీనుడై ఉండుట యెషయా ప్రవక్త చూశాడట. ఆ దర్శనములో రాయబడింది, కింద రాయబడింది చూడండి, నేను చదువుతాను. ఆయన చొక్కాయు అంచుల దేవాలయమును నిండుకొనేను. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు రెండుతో ఎగురుచూ ఉండెను. దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు మహోన్నతమైన సర్వోన్నతమైన స్థలములలో ఆయన సింహాసనాసీనుడై ఆయన ఉండడము యెషయా ప్రవక్త గారు చూస్తూ ఉన్నారు. అది ఎప్పుడు, ఏ సంవత్సరము అని రాయబడి ఉంది. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున, చనిపోయిన సంవత్సరమున ఈ దర్శనము యెషయా ప్రవక్తకు వస్తూ ఉంది. ఎందుకు రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమందు ఆ దర్శనము, ఆ సింహాసనము ఆసీనుడై ఉండగా యెషయా ప్రవక్త గారు చూశారు. ఎవరు ఉజ్జియా? రాజైన ఉజ్జియా ఎవరైనా అని మనం చూస్తే మనము దినవృత్తాంతముల గ్రంథంలోకి వెళ్ళాలి. రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో 26వ అధ్యాయంలో ఈ ఉజ్జియా గురించి ఈ అధ్యాయం అంతా రాయబడి ఉంది. ఈయన 14 సంవత్సరాలకే రాజైన వాడు. తన తండ్రి తర్వాత, తన తండ్రి చనిపోతే 14 సంవత్సరాలకే, 14 ఏళ్లకే ఆయన రాజయ్యాడు. 52 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించినాడు. చాలా చిన్న వయసులో ఈయన రాజు అయినట్లుగా మనం చూస్తాం. ఈయన గురించి 5వ వచనంలో రాయబడింది, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జక్రయ్య దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను అని రాయబడింది. ఈయన జకర్యా అనేటువంటి ఒక ప్రవక్త దినములలో ఈయన రాజు అయినాడు. ఈయన రాజైన ఆ దినములలో ఈయన ప్రవక్తను ఆశ్రయించేవాడంట.
దేవుని యొక్క కార్యములు, దేవుడు తన పట్ల ఏమై ఉన్నాడు, దేవుడు తన విజయాలకు, తన పరిపాలనకు, తనకు తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఈ ఉజ్జియా దేవుని ఆశ్రయించేవాడట. ప్రియులరా, దేవుని ఆశ్రయించే కొలది ప్రవక్త అయిన జకర్యాను ఆశ్రయించి ఆయన సలహా తీసుకునే కొలది ఈయన ఏమైపోయాడంట? ఆశీర్వదించబడ్డాడంట, దీవించబడ్డాడట, వర్ధిల్లాడట. ప్రియులరా, ఈ వాక్య భావమును బట్టి, ఈ వాక్యమును బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే దేవుని ప్రతినిధులుగా ఉన్నా, దేవుని దాసులుగా ఉన్నా, దేవుని పరిచారకులుగా ఉన్నా, దేవుని దాసులుగా పరిచర్య చేస్తున్న వారిని ప్రతి విషయంలో సంప్రదించుట మంచిది. వారికి వచ్చిన కష్టమును బట్టి, వారు చేయవలసిన పనిని బట్టి, వారి ప్రయాణాన్ని బట్టి, వాళ్ళు కట్టవలసిన ప్రతి దాన్ని బట్టి, ఇత్తవలసిన ప్రతి ఇత్తనమును బట్టి వారిని సంప్రదించి, వారిని సలహా తీసుకొని, వారి ద్వారా ప్రార్థించుకొని, వారి ద్వారా దేవుని యొక్క దర్శనం పొంది, వారి ద్వారా దేవుని సంగతులను తెలుసుకొని, అవలంబించి ఆ విధంగా నడుచుట ఆశీర్వాదకరం. ఎందుకంటే ఉజ్జియా ఆ విధంగా 14 సంవత్సరాలు చిన్న వయసులో ఆయన అంత జ్ఞానం ఉండకపోవచ్చు, అంత బలం ఉండకపోవచ్చు, ఆ గొప్ప పరిపాలన జరిగించలేని ఆ ఆ శక్తి లేకపోవచ్చు. కానీ అతడు దేవుని ఆశ్రయించినాడు. దేవుని ప్రతినిధి అయిన ఆ సేవకుని దర్శించినాడు. సేవకుని సలహా తీసుకుంటూ ఉన్నాడు. దేవుని చిత్తం ఏమై ఉన్నదో తను గ్రహించడానికి, దేవుని ఉద్దేశము తెలుసుకొని ఆ విధంగా ముందుకెళ్ళడానికి ఆయన ప్రార్థించేవాడుగా ఉన్నాడు. ఆ విధంగా ధర్మశాస్త్రంలో దేవుని వాక్యాన్ని ధ్యానించి తెలుసుకునేవాడుగా ఉన్నాడు. దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. మందిరానికి వచ్చేవాడుగా ఉన్నాడు. విశ్రాంతి దినాన్ని పాటించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. దినదినము ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. అత మాత్రమే కాదు, మనం 6వ వచనం 7వ వచనం మనం చూస్తే, 6వ వచనం నుండి 7వ వచనాలు మనం చూస్తే, అతడు పోయిన చోటనెల్లా తన శత్రువుల పైన అతనికి విజయం వస్తూ ఉంది. చాలా మంది శత్రువుల గురించి అక్కడ రాయబడి ఉంది 6వ వచనము 7వ వచనాలలో. ఏ శత్రువులు హిజ్కియాకున్నారో, తన ఇరుగు పొరుగు శత్రువులు ఎప్పుడు తన పైన యుద్ధం ప్రకటిస్తూ, ఎప్పుడు తన్ను చంపాలని, తన రాజ్యమును ఆక్రమించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న అనేకమైన శత్రువుల పైన ఆయనకు విజయం వస్తూ ఉంది. హిజ్కియా యొక్క జీవితంలో గొప్పగా ఆశీర్వదించబడుతున్నాడు. కారణం ఏంటంటే అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క సేవకుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. వారి సలహా తీసుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజుల్లో మనం చూస్తే చాలా చోట్ల, ఇక్కడే కాదు చాలా చోట్ల సలహా తీసుకునే వాళ్ళు లేరు. సంఘములో, కుటుంబాలలో ఒక సేవకుని, దైవజనుని, దేవుని ప్రతినిధిని, దేవుని వాక్యమును తెలుసుకున్న వాణ్ణి, దేవుని ఉద్దేశాన్ని కలిగి ఉన్న దైవజనుని ఆలోచన మేరకు మా పరిస్థితి ఇట్లుంది, నా కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉంది, నా పని విషయం ఈ విధంగా ఉంది, ఏంటి లోపము, దేవుని ఉద్దేశం మా పట్ల ఏముంది, మేము ఈ విధంగా నష్టపోతున్నాం, ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాం, ఈ విధంగా అనారోగ్యాలకు గురవుతున్నాం అని చెప్పి సేవకులను సంప్రదించే వాళ్ళు లేరు. చాలామంది సేవకులు మనుషులే, అవును మనుషులు కావచ్చు, కానీ వారు దేవుడు ప్రతినిధులు, దేవుని పక్షంగా నిలవబడిన వారు, దేవుని ఆత్మతో నింపబడిన వారు, దేవుని వాక్యం తెలుసుకున్నవారు, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారు, దేవుని వాగ్దానములు చెప్పి బలపరచువారు. ఆయన నీ పట్ల ఏమై ఉన్నాడో, ఆయన నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో మీ గురించి ప్రార్థించి దేవుని చిత్తానుసారంగా మిమ్మల్ని నడిపించేవారు
అటువంటి వారిని సంప్రదించుట, అటువంటి వారిని ఆశ్రయించి దేవుని దగ్గరకు వచ్చుట, దేవుని దగ్గరకు వచ్చి అటువంటి వారితో ప్రేయర్ చేయించుకొని వారి ఉద్దేశాన్ని తెలియపరిచి అటువంటి వారికి వారి ఉద్దేశాన్ని ఆ దేవుడు సఫలపరచినట్లుగా అడిగి వర్ధిల్లేవారు చాలా మంది తక్కువ. కానీ ఈ రాజు, ఈ హిజ్కియా రాజు, ఈయన దేవుని ఆశ్రయించి దేవుని ప్రతినిధి అయిన ప్రవక్త అయిన జకర్యాను ఆశ్రయించి ఆయన సలహా తీసుకొని ఆయన వర్ధిల్లుతూ విజయ పరంపర జరిగిస్తూ ఉన్నాడు. చిన్న వయసులో 14 సంవత్సరాల వయసులో దరిదాపు ఆయన జీవిత కాలంలో 52 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలుకు పరిపాలన జరిగించినాడు. అంతగా వర్ధిల్లాడు ఆయన. కానీ ప్రియులారా, ఒక వచనము ఒక చోట బాధ కలిగించే మాట హిజ్కియా గురించి రాయబడింది. చూడండి, మనము 16వ వచనం. అయితే అయితే అతడు స్థిరపడిన తరువాత అతను మనసున గర్వించి చెడిపోయాను. ఆ ఆ ఆ చాలు ప్రియులారా, అక్కడ హిజ్కియా గురించి రాయబడి ఉంది. మనం తెలుసుకున్న ప్రతిదీ కూడా ఆ రోజు వారికి సంభవించింది అంటూ ఉన్నాం. కానీ వారికి సంభవించి ఈరోజు మనకు బుద్ధి కలగడానికై రాయబడ్డాయి. ప్రతి వాక్యము వారికి సంభవించాయి, దృష్టాంతములుగా వారికి సంభవించాయి. అవి మనకు పాఠాలుగా ఉన్నాయి. అవి మనం నేర్చుకోవడానికే, అవి చదివి అవి ధ్యానించి విడిచిపెట్టడానికి కాదు. వారు ఎప్పుడు దేని ద్వారా వారు ఆశ్రయించబడ్డారు, దేని ద్వారా నష్టపోయినారు. వాళ్ళు ఆశ్రయించిన కొలది వాళ్ళు వర్ధిల్లిన ఆ సమాచారాన్ని మనం తెలుసుకొని వాళ్ళు ఎప్పుడైతే దేన్ని బట్టి వాళ్ళు పోగొట్టుకున్నారో దాన్ని గ్రహించి ఆ విధంగా మనం నడుచుట మనకు ఎంతైనా ఆశీర్వాదకరం. అక్కడ రాయబడి ఉంది, హిజ్కియా రాజు స్థిరపడిన తర్వాత, నిలదొక్కున్న తర్వాత ఆయన మనసును గర్వించి చెడిపోయినాడు అని రాయబడి ఉంది. మనసులో గర్వించాడు, ఆయన స్థిరపడ్డాడు. ఇప్పుడు ఆయన దేవుని ఆశ్రయించలేదు. దేవుని ప్రవక్త దగ్గరికి, సేవకుల దగ్గరికి రాలేదు. ఎందుకంటే గర్వం వచ్చేసింది మనసులో. స్థిరపడ్డాడు, సమృద్ధి వచ్చేసింది. శత్రువులందరూ భయపడుతున్నారు. రాజ్యాలన్నీ ఈయనకు భయపడుతున్నాయి. అందరూ కప్పం కడుతున్నారు, అందరూ నమస్కారం చేస్తున్నారు, అందరూ లోబడుతున్నారు. కానీ ఈయన మనసులో గర్వించి స్థిరపడిన తర్వాత మనసులో గర్వించి చెడిపోయినాడు. ఎట్లా చెడిపోయినాడు అంటే, పిల్లలారా, యాజకులు మాత్రమే, సేవకుడు మాత్రమే దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చి అర్పించవలసిన దహన బలులను హిజ్కియా రాజు మందిరంలో ప్రవేశించి ఎవరు రాజైనా సామాన్యుడైనా ఎవరు ప్రవేశించకూడని ఆలయంలో, గర్భాలయంలో, దేవుని సన్నిధిలో ప్రవేశించాడు. యాజకులు మాత్రమే వేయవలసిన ధూపాన్ని ఈయన వేయడం ప్రారంభించాడు. సేవకులు అంటున్నారు, ప్రవక్తలు అంటున్నారు, అయ్యా నువ్వు వెళ్ళకూడదు లోపలికి అంటే, నాకెవరు అడ్డు చెప్పేది? నేను రాజును, ఈ దేవాలయం కట్టించింది మా పూర్వీకులే, జీతాలు ఇచ్చేది నేనే పోషించేది అని చెప్పి గర్వించి దేవుని దాసులు తప్ప వెళ్ళకూడని చోటికి, దేవుని దాసులు తప్ప వేయకూడని ధూపాన్ని వేసి గర్వించి అందరిపైన రౌద్రం తెచ్చుకున్నట్లుగా కింద మనం చూస్తాం. కింద వాక్యం రాయబడి ఉంది, రౌద్రంతో గర్వించినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఈ రోజుల్లో సేవకులకు మర్యాద లేకుండా పోయింది, సేవకులకు గౌరవం లేకుండా పోయింది. మేము చెప్పినట్టే వినాలి. దైవజనులకు ఆ మర్యాద లేకుండా పోయింది. ఈయనతో ఎట్లా మాట్లాడాలి? వీళ్ళు దేవుని ప్రతినిధులు కదా, వీళ్ళు ఒక నిలబడి వాక్యం చెప్పేటోళ్ళు కదా, వీళ్ళు దేవుని పక్షంగా నిలబడి బోధించేవాళ్ళు కదా, వీళ్ళ ద్వారానే దేవుడు మాతో మాట్లాడతాడు, వీరి ద్వారానే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, వీరి హస్తము వీళ్ళు చేయి పెట్టుడు ద్వారానే
వీళ్ళు మా కోసం కన్నీరు గార్చడం ద్వారానే వీరు మేము దీవించబడతాం అనేటువంటి మర్యాద సంఘాలలో లేకుండా పోయింది. ఈరోజు సంఘాలు అభివృద్ధి అవుతూ ఉన్నాయి. సంఘాలు కట్టడాలు కట్టుతూ ఉన్నారు. ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు సంఘాలలో ఎన్నో ఆడంబరాలు జరుగుతున్నాయి కానీ సేవకుని గౌరవించడం లేదు. స్థిరపడిన తర్వాత హిజ్కియా గర్వించినట్లుగా చాలా చోట్ల చాలా చోట్లకు వెళుతున్నప్పుడు బాధపడుతుంటారు. పాస్టర్స్, సేవకులు బాధపడుతుంటారు. దేవుని ప్రతినిధులకు, దేవుని యొక్క దాసులకు, దేవుని యొక్క వాక్యం బోధించే వారికి, దేవుని సేవకులను గౌరవించడం మనం నేర్చుకోవాలి. వాళ్ళకు మర్యాద ఇవ్వడం మనం నేర్చుకోవాలి. వారి మాట వినడం మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో చెప్పే సంగతులను మనం అంగీకరించడం నేర్చుకోవాలి. దేవుని చూసిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎవరు చేయెత్తరు ఎక్కడికైనా. దేవునిని పక్షంగా నిలబడిన ప్రతినిధులను మేము చూశారా అంటే మేము చూశామంటారు. ఎందుకంటే మా ఎదురుగా ఆయన ఫలాని రోజు ఫలాని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఫలాని ఛానల్లో ఆయన వాక్యం చెబుతూ ఉంటాడు. ఫలాని ప్రాంతంలో ఆయన గొప్ప దైవజనుడు అని చెప్తూ ఉంటాం. మన విశ్వాసం లేకుండా దేవుని యొక్క మాటలు బోధించే వారి యొక్క నోట ఉండొచ్చు. ప్రతి మాట యందు విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండలేం. దేవుడు తన దాసులతో, తన జనులతో మాట్లాడేటప్పుడు, బోధించేటప్పుడు వాటిని మన విశ్వాసంతో అంగీకరించకుండా వ్యక్తులను చూస్తుంటే మన జీవితంలో కార్యాలు జరగవు. మేం చెప్పినట్టు వినాలి అనేటువంటి, మేం చెప్పిన సమయానికి రావాలి, మేం చెప్పినట్టుగానే ఉండాలి, గదురుకోవడము, మరొక రకంగా డబ్లింగ్ మాటలు ఇట్లా దేవుని ఎదిరించినట్లే. వాక్యాన్ని బట్టి చెబుతున్నాను. హిజ్కియా మనసును గర్వించి చెడిపోయినాడు. ఎట్లా చెడిపోయినాడు అంటే ధూప వేదిక దగ్గరికి వెళ్ళి ప్రవక్తలు, సేవకులు, యాజకులు చేయవలసిన పని హిజ్కియా రాజు చేసి వాళ్ళను రౌద్రుడై వాళ్ళ మీద తిరగబడ్డాడు. వెంటనే ఏమొచ్చిందో తెలుసా? కింద రాయబడి ఉంది, తన నొసటన కుష్ఠరోగం పుట్టింది. కుష్ఠు వచ్చింది హిజ్కియా రాజుకు. అప్పటికప్పటికి కుష్ఠు వచ్చింది. అప్పటికప్పటికి ఏళ్లలో నొసటన్న కుష్ఠరోగం అప్పటికప్పటికే వచ్చేసింది. బయటకు వచ్చేసినాడు. తన యొక్క గదిలోకి వెళ్ళాడు, తన రాజ్యంలోకి వెళ్ళాడు. ప్రియులరా, వాక్యం రాయబడి ఉంది అక్కడ. మనం చదువుకుంటూ చివరి వరకు మనం చూస్తే అతడు ఎప్పుడే కానీ దేవాలయానికి వెళ్ళలేదు. కుష్ఠరోగులు దేవాలయానికి ప్రవేశం లేదు. ఇక బైబిల్లో రాయబడి ఉంది, కుష్ఠరోగులకు ఆ దేవాలయం పరిశుద్ధాలయంలోకి వెళ్ళడానికి అధికారం లేదు. దేవుడు ఆలయానికి రాకుండానే అధికారాన్ని తీసివేసినాడు హిజ్కియా రాజుకు. తను జీవించిన జీవిత కాలం అంతా కూడా ఆయన తన యొక్క గదిలోనే మగ్గిపోయినాడు, తన ఇంట్లోనే మగ్గిపోయినాడు. ధర్మశాస్త్రానికి దూరం అయిపోయినాడు, ఆలయానికి దూరం అయిపోయినాడు, దేవుని యొక్క దర్శనానికి దూరం అయిపోయినాడు, దేవుని యొక్క దాసులకు దూరం అయిపోయినాడు, దేవుని యొక్క సలహాలకు, దేవుడు ప్రతినిధులుగా ఉన్న దేవుని యొక్క మాటలు అందించే దేవుని యొక్క దాసులు ఆయన దగ్గరికి రాకుండా దూరం అయిపోయినాడు. తన గదిలో నిరంతరము మగ్గిపోతూ మూలుగుతూ దరిదాపు ఇంచుమించుగా 52 సంవత్సరాలు జీవించినప్పటికీ తను అసమాధానమైన జీవితము, సమాధానం లేని బ్రతికి చివరికి చనిపోయినాడు. ఆయన కుష్ఠరోగం వచ్చి ఆయన అనారోగ్యంతో మంచాన బట్టి ఆయన మగ్గిపోతున్న ఆ దినములన్నీ కూడా ఆలయం మూయబడింది. ఆలయం మూయబడి ఉంది. ఆలయానికి వెళ్ళాలంటే జనులు జంకుతున్నారు, భయపడుతున్నారు. రాజుకు ఈ విధంగా జరిగిపోయింది. ఆ దేవాది దేవుని దర్శించడానికి జనులు జంకుతున్నారు. ధర్మశాస్త్రం బోధించే వాళ్ళు లేరు, వాక్యాన్ని చెప్పేవాళ్ళు లేరు, దేవుని ప్రతినిధులు లేరు. ఆలయం మూయబడి ఉంది. ధూపం ఆగిపోయింది, దహన బలులు ఆగిపోయినాయి, దేవుని ప్రార్థించడం ఆగిపోయింది, స్తుతి ఆగిపోయింది, స్తోత్రములు ఆగిపోయినాయి, ప్రార్థనలు ఆగిపోయినాయి, కృతజ్ఞతలు ఆగిపోయినాయి, దేవుని సందేశాలు ఆగిపోయినాయి. కారకులు ఎవరు? హిజ్కియా రాజు. హిజ్కియా రాజు కారకుడయ్యాడు. మనం ఎప్పటికీ దేవుని యొక్క పనికి ఆటంకంగా మనం ఉండనేకూడదు. మనం ఒకరికొకరము ఎన్ని విభేదాలు వచ్చినా మనం ఒకరికొకరము
ఎన్ని వివాదాలు వచ్చినా, మన కుటుంబాలలో భార్య భర్తకు, భర్త భార్యకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు ఎన్ని విభేదాలు వచ్చినా దేవుని యొక్క పనికి ఆటంకంగా మనం ఉండకూడదు. దేవుని పని, దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క ఆరాధనకు మనం ఆటంకంగా ఉండకూడదు. దేవుడు మనతో మాట్లాడే నిత్యము దేవుని సన్నిధిని మనం దర్శించడానికి, దేవుని ఆలయం నిత్యము దేవుని స్తుతులు స్తోత్రములతో దేవుని ప్రార్థించే ఆరాధన ఆలయము ఆశీర్వాదకరంగా ఉండాలి. మన సంఘానికి, ప్రతి కుటుంబానికి దేవునికరంగా ఉండాలి. కానీ హిజ్కియా యొక్క చేష్టలను బట్టి, హిజ్కియా యొక్క గర్వాన్ని బట్టి, హిజ్కియా చేసిన పాపాన్ని బట్టి ఆలయం మూయబడింది. జనులు ఆలయానికి రాలేదు. జనులు ధూప నైవేద్యాలు ఆగిపోయినాయి, స్తుతులు స్తోత్రములు ఆగిపోయినాయి. మన యొక్క చేష్టల వలన మనము ఎప్పుడు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు. దేవుని యొక్క పనికి మనం ఆటంకంగా ఉండకూడదు. అది మన కుటుంబానికి మంచిది కాదు, మన కుటుంబానికి ఆశీర్వాదకరమైంది కాదు, మన సంఘానికి ఆశీర్వాదకరమైంది కాదు. ఉజ్జయ కాలంలో దేవుని యొక్క దర్శనం ఆగిపోయింది, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఆగిపోయింది, దేవుని ఆరాధన ఆగిపోయింది. జనులు భయపడుతున్నారు. ఉజ్జయ చనిపోయిన తర్వాత మరొకసారి 6వ అధ్యాయం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఉజ్జియా చనిపోయినాడు. ఆ సంవత్సరం అందే ఒక గొప్ప దర్శనం వచ్చేసింది. ఇశ్రాయేలుకు దూరమైపోయిన యెహోవా యొక్క దర్శనము, ఇశ్రాయేలుకు దూరమైపోయిన ఆరాధన, ఆ ఆలయములో దేవుని యొక్క అత్యున్నతమైన సింహాసనం ముందు దేవుడు ఆసీనుడై ఉండి ఆయన యొక్క ప్రసన్నతను ఆయన యెషయా ప్రవక్తకు చూపెడుతూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా ఉన్నాడో, ఆయన మహిమ ఏ విధంగా ఉందో, ఆయన ఎటువంటి స్థలమందు ఉన్నాడో, ఏ విధమైన మహోన్నతమైన రాజై ఉన్నాడో, ఆయన మహోన్నతమైన ఆ సింహాసనం మందు ఆసీనుడై ఉండగా ఆయన చూచాడు, కనులార చూచాడు. చూచి ఏమంటున్నాడో తెలుసు ఆయన. చూడండి ఏమంటున్నాడో. 5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతికి యెహోవా నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. ఆయన అంటున్నాడు, అయ్యా యెహోవా నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడను. ఎందుకంటే ప్రియులరా, జనులంతా అపవిత్రమైపోయినారు. జనులందరూ అపవిత్రమైపోయినారు. ఎందుకంటే దేవుని ఆరాధించే పెదవులు, దేవుని స్తుతించే పెదవులు, దేవుని గురించి మాట్లాడుకునే పెదవులు, దేవుని గురించి పాటలు పాడుకునే పెదవులు, ప్రియులరా దేవుని ఆలయం మూయబడి, దేవుని ఆరాధన లేక, దేవుని వాక్యం వినక, దేవుని వాక్యం ధ్యానించక, పెదవులు లోక సంబంధమైన వాటి గురించి మాట్లాడుతూ, ఈమె గురించి మాట్లాడుతూ, ఆమె గురించి మాట్లాడుతూ, ఈయన గురించి మాట్లాడుతూ, లోకస్తుల గురించి మాట్లాడుతూ, చెడ్డ మాటలెల్ల పలుకుతూ, గొడవపడుతూ అపవిత్రం అయిపోయాయి. అటు వారిలో ప్రవక్త కూడా పరచబడ్డాడు, దైవజనుడు కూడా అపవిత్రమయ్యాడు. ఆయన అంటున్నాడు, అయ్యా అపవిత్రమైన జనుల మధ్య నేనున్నాను, అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య ఉన్నాను, చెడ్డ మాటలు పలుకు వారి మధ్య ఉన్నాను, రకరకాల మాట్లాడుకొని వారి మధ్య నేను కూడా అపవిత్రమైన పెదవు గలవాడనయ్యా, నేను కూడా అదే విధంగా అయిపోయినాను. దీని కారకులు ఎవరు? హిజ్కియా రాజు. ప్రియులరా, సంఘంలో పాడవడానికి సంఘంలో పెద్దలు మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. వయసులో పెద్ద వయసు కలిగిన వాళ్ళు వారి మాట మర్యాదగా ఉండాలి, వారి చేష్టలు మర్యాదగా ఉండాలి. నీ పిల్లల ముందరనే నువ్వు సిగరెట్ తాగుతూ ఉంటే ఖచ్చితంగా వాడు సిగరెట్ తాగుతాడు. నీ పిల్లల ముందర నువ్వు బీడి ముట్టించుకుంటే ఖచ్చితంగా బయటికి వెళ్ళాడు 3 బీడి ముట్టించుకుంటాడు. వాడు పెద్ద అయిన తర్వాత, రే నువ్వు ఎందుకు తాగుతున్నావు అంటే వాడు అంటాడు, నువ్వు తాగుతుండే అంటాడు.
వారి ఎదుట మనం మన మన ప్రవర్తన, మన మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. వారి దగ్గర మనం ఏదైనా చెడ్డ మాట పలికితే వాడు అదే మాట పలుకుతాడు. నేను మొన్న ఇమలమ్మను ఒక ఒక చిన్న మాట నా పెదవులతో నా కొడుకు ముందర ఒక చిన్న మాట ఆహ్, తప్పుగా మాట్లాడాను. నా నోరు చూడండి. దేవుని పక్షంగా మాట్లాడే నా నోరు. ఆ మాట పలుకుతానే అప్పుడే నా మనసు అప్పుడే నొచ్చుకుంది. నా కొడుకు నా వైపు చూసినప్పుడు నా నా తల తిరిగినట్లయిపోయింది. సాయంకాలం ప్రార్థనకు కూర్చున్నాం. కుటుంబ ప్రార్థనకు. ప్రియులారా, ప్రార్థన కూర్చుందామంటే నా కొడుకు లోపల నుండి ఫోన్‌లో మాట్లాడుతూ రాలా. ప్రార్థన రా నాయనా అంటే ఎంటెమ్మటే వచ్చి కూర్చునేవాడు. నిర్లక్ష్యం చేస్తున్నాడు. కారణం ఏంటి? నేను మాట్లాడే మాట ఆయనకు నొచ్చుకుంటూ ఉంది. నేను ఇమలమ్మ ఎదురుగా కూర్చున్నాం. ఈమె ఇక్కడే ఉంది. ఎదురుగా కూర్చున్నాం. ఇది జరిగి దాదాపు ఒక 20, 30 రోజులు అవుతుంది. నెల కావస్తా ఉంది. ఎదురుగా ఉండి చేయి పట్టుకున్నాను. ఇమలమ్మ చేయి. నన్ను క్షమించు అన్నాను. నిన్ను మాట్లాడినాను క్షమించు అంటే ఆమె కళ్ళల్లో నీళ్లు మెదులుతూ అదేం లేదులెండి అంటాంది. ఎందుకంటే మేము ప్రార్థనలో కూర్చున్నాము. నేను అనుకున్నాను, ఇప్పుడు నేను కూర్చొని ప్రార్థనలో నా పెదవులతో నేను ప్రార్థించినా నా దేవుడు వినడు. ఇప్పుడు నేను సంఘం కోసం ప్రార్థించాలి. నా కోసం ప్రార్థించమని నాకు చెప్పిన వారి కోసం నేను ప్రార్థించాలి. నా బిడ్డల కోసం నేను ప్రార్థించాలి. నా కోసం నేను ప్రార్థించుకోవాలి. నా ప్రార్థన దేవుడు వింటాడా? నా భార్యకు నాకు సమాధానం లేకపోతే నా నా ప్రార్థన దేవుడు వింటాడా? నేను అన్నాను, ఆ మనసులో ఆమె ఆ మాట పెట్టుకుంది. ముందేమో ఆ మాట ఆమెలో. ఇద్దరం కూర్చున్నాము. నేను ప్రార్థన చేసినప్పుడు ఆమె ఏకీభవించాలి. నా పెదవులతో ఆమెను నేను దూషించాను. ఇప్పుడు అదే పెదవులతో నేను ప్రార్థించి విమలమ్మను దీవించంటే ఆమె ఒప్పుకుంటుందా? ప్రభువా అని చెప్పి చేయి పట్టుకొని క్షమాపణ అడిగాను నేను ఆమెను. విమలమ్మను క్షమాపణ అడిగినాను. నన్ను క్షమించు అన్నాను. అని మేము ఇద్దరం కలిసి మోకరించి ప్రార్థన చేసినాం. నా మనసు నిండుగా అయిపోయింది. దేవుడు వింటాడు. క్షమించగలిగిన దేవుడు. నిజమే ప్రియులారా. హిజ్కియా చేసిన దోషము రాజ్యమునకు చుట్టుకుంది. హిజ్కియా చేసిన అహంకారము రాజ్యం చుట్టుకుంది. రాజ్యం చెడిపోయింది. జనులంతా చెడిపోయినారు. జనులకు ఆరాధన లేదు. స్తుతి స్తోత్రము లేదు. కృతజ్ఞతలు లేవు. అన్ని చెడ్డ మాటలే. అన్ని అహంకారంతో కూడిన మాటలే. అన్ని ద్వేషపూరితమైనవే. చిన్న పిల్లలు కూడా తిరగబడుతున్నారు పెద్దవారిపైకి. కారణం ఏంటంటే పెద్దవారి రాజు చేష్టలు సరిలేక రాజ్యం చెడిపోయింది. నీ కుటుంబంలో నీ చేష్టలు సరిలేకపోతే నీ కుటుంబం చెడిపోతుంది. తల్లిగా నీ చేష్టలు నీ మాటలు సరిలేకపోతే కుటుంబంలో బిడ్డలు చెడిపోతారు. తండ్రిగా నీ చేష్టలు నీ కుటుంబం లేకపోతే నీ పిల్లలు చెడిపోతారు. పెద్దలుగా వయసు కలిగిన వారు మీరు సంఘంలో మీ చేష్టలు మీ పద్ధతులు సరిలేకపోతే వాళ్ళ ఎదుట సరిలేకపోతే వారు చెడిపోతారు. కుటుంబంలో భార్య భర్తలు పిల్లల ముందర తగులాడుతూ వాళ్ళ దగ్గర చెడ్డ మాటలు మాట్లాడుకుంటే పిల్లలు చెడిపోతారు. మీకు తెలుసునో లేదో నేను చాలా చెడిపోయినాను మా నాయన ద్వారా. నేను ఆడుకుంటూ ఉండేవాడిని. మా నాయన బీడీలు తాగేవాడు. ఒక్కోసారి పొయ్యిలో ముట్టించుకొని రాపో అని నాకు బీడీ ఇచ్చేవాడు. నేను వెళ్ళి దాని దగ్గర ఇట్ అంటే అంటుకునేది కాదు. మా నాన్నను చూసిన చాలా సార్లు నిప్పు తీసుకొని ఇట్లా పెట్టుకొని బీడీకి పీల్చి తొందరగా అంటుకుంటుంది. నేనేం చేసేవాడిని తెలుసా? అది తీసుకొని నోటికాడ పెట్టుకొని పీల్చి తీసుకొని మా నాన్నకి ఇచ్చేవాడిని. సారాయి తీసుకొని రాపని నన్ను పంపించేవాడు ఎరికిళ్ళ దగ్గరికి. గ్లాసుకు మూసుకొని చేయి అడ్డం పెట్టుకొని తీసుకొని రానివాడు. తీసుకొని వచ్చేటప్పుడు మధ్యలో కొంచెం ఎట్టుంటుంది మా నాన్న ఆమెను సప్పరించి తాగేవాడు అని రొంతట తాగేవాడు. మా నాన్న గదా కారకుడు. మా నాన్న గదా కారకుడు. నేను చెడిపోయినాను. ఎవరో ఒకరు మనం కారకులం కాదా? ఆ రాజ్యానికి ఆ దర్శనము దేవుని యొక్క ఆలయము ఆరాధన జరగకుండా పోవడానికి రాజు కారకుడు కాదా? నీ కుటుంబానికి నువ్వు కారకుడు కాదా? పెద్దలుగా ఉన్న మీరు కారకులు కాదా? మీ పిల్లలు చెడిపోవడానికి కారకులు కాదా? ఈరోజు చెడిపోయిన తర్వాత ఏడిస్తే ఏం ప్రయోజనము? కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఇట్లా అంటున్నాడు, అట్టున్నాడు అంటే ఏం ప్రయోజనము? మీరు తల్లిదండ్రులుగా చిన్నప్పుడే ఆ మొక్క ఉన్నప్పుడే వంచకుండా వాళ్ళని భయపెట్టి మీరు భయంగా ఉండకుండా మీరు లోబడకుండా వాళ్ళు చెడిపోయినప్పుడు ఎంత బాధపడినా ఏం ప్రయోజనం? కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, యెషయా ప్రవక్త అంటా ఉన్నాడు, అపవిత్రమైన జనుల మధ్య నేను ఉన్నానయ్యా, అపవిత్రమైన పెదవుల మధ్య జనుల మధ్య నేను ఉన్నాను.
నేను కూడా అపవిత్రం వంటి వాడని, అపవిత్రం అయిపోయాను, నా పెదవులు కూడా అపవిత్రం అయిపోయాయి. ఇప్పుడు నేను స్తుతించలేని స్థితిలో ఉన్నాను నేను. చూడండి యెషయా ప్రవక్త గారు, దైవజనుడు, దేవుని పక్షంగా ప్రతినిధి, దేవుని దర్శనం లేక, దేవుని ఆరాధన లేక, దేవుని మందిరంలో బోధ లేక చెడిపోయినాడు. అపవిత్రమైన పెదవులు అపవిత్రమైపోయాయి. మాట్లాడిన మాటలు విని విని నేను కూడా మాట కలిపి వారితో మాట్లాడి నా పెదవులు అపవిత్రమయ్యాయ్యా అంటున్నాడు. నేను అపవిత్రమైపోయానని నిన్ను స్తుతించలేను. నీ దర్శనం నేను చూస్తున్నాను. నీ దర్శనం మహోన్నతమైన నీ దర్శనం నేను చూస్తున్నాను. నేను స్తుతించలేను, నిన్ను ఆరాధించలేను. నా పెదవులు అపవిత్రమైపోయాయి. నిన్ను గురించి నేను బోధించలేను, నిన్ను గురించి నేను బోధించలేను అంటూ ఉంటే ఒక్క చక్కటి మాట అక్కడ రాయబడింది. చూడండి అక్కడ 6వ వచనం. అప్పుడు ఆ శరాబులలో నొకడు తను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషములు తొలగిపోయెను. హల్లెలూయా. అప్పుడు ఒక శరాబులలో ఒక దూతంట కారుతో, అంటే మండుతున్న ఒక నిప్పు, కన మండుతున్న ఒక నిప్పు, బలిపీఠం పైన మండుతూ ఉన్న ఆ నిప్పును తీసుకొని వచ్చి ఎగిరి వచ్చి ఆ నిప్పును తీసుకొని ఆ పెదవులకు తగిలిచ్చాడట. ఎవడు పెదవులకు? యెషయా పెదవులు తగిలిచ్చాడట. పెదవులు తగులుతానే, ఇది నీ పెదవులు తగిలింది కనుక నీ అపవిత్రం అంతా పోయింది, నీ దోషం అంతా పోయింది, నీ పాపం అంతా పోయింది, నువ్వు పరిశుద్ధుడవయ్యావు. హల్లెలూయా. ఆ కింద వచనంలో ఏమన్నాడు చూడండి. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను. హల్లెలూయా. నన్ను పంపుమనగా. నేను అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా, నేనే విధంగా చెప్పగలను? నేనే చెడిపోయినాను, నా పెదవులు అపవిత్రమైపోయాయి. నేనే విధంగా బోధించగలను, ఏ విధంగా స్తుతించగలను, ఏ విధంగా ప్రార్థించగలను, ఏ విధంగా నిన్ను మహిమపరచగలను, ఏ విధంగా నీ నామమును గణపరచగలనయ్యా అంటున్న ఆ యెషయా ప్రవక్త ఎప్పుడైతే ఆ మండుతున్న బలిపీఠం పైన మండుతున్న ఆ యొక్క కొరివిని, అగ్ని కొరవిని తీసుకొని నీ పెదవులకు తగిలినిది, నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషములు పరిహారం పొందెను, నువ్వు అపవిత్రవు కాదు ఇప్పుడు పవిత్రవు అయ్యావు అన్నప్పుడు ఆ ప్రభువు అంటున్నాడు, మా నిమిత్తం ఎవరు పోతారు ఇప్పుడు అంటే, నేను వెళ్తాను, ఇప్పుడు నేను మాట్లాడతాను, ఇప్పుడు నేను నీ నామాన్ని గణపరుస్తాను, నీ నామాన్ని గురించి బోధిస్తాను, సత్యమైన మాటలు పలుకుతాను, ఇప్పుడు గొప్ప మాటలు పలుకుతాను, ఇప్పుడు మంచి మాటలు పలుకుతాను. ఇప్పుడు కారణం ఏంటో తెలుసా? నీ కొరవితో, నువ్వు కాల్చిన ఆ పెదవి కొరవితో, మండుచున్న ఆ కొరవితో నా పెదవులు కాల్చబడ్డాయి. నేను ఇప్పుడు పవిత్రపరచబడ్డాను. నేను ఇప్పుడు బోధిస్తాను, ఇప్పుడు స్తుతిస్తాను, ఇప్పుడు ఆరాధిస్తాను, నేను ప్రార్థిస్తాను, నా దేవుని దగ్గరికి అవి వెళుతాయి అంటున్నాడు. ఆ కొరవి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆ బలిపీఠం పైన మండుతున్న ఆ కొరవి, అగ్ని యేసుక్రీస్తు ప్రభువారు. ఆ బలిపీఠము గొల్గొతా కొండ. ఆ గొల్గొతా కొండ పైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వలోక మానవాళి కొరకై, మనందరి పాప పరిహారం కొరకై లోక పాపమును మోసుకొని పోవు దేవుని కొరకు పిల్లగా ఆ గొల్గొతా కొండ పైన మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రాయశ్చిత్తం చేసి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మన పాపమును క్షమించినాడు ఆయన. మన కొరకు ప్రాణం పెట్టి, తండ్రి వీరు ఏం చేయించున్నారు, వీరు ఎరువురు కనుక క్షమించమని యేసుక్రీస్తు నామమందు ప్రార్థించిన ప్రతి ప్రార్థన ఆయన అంగీకరించి, యేసుక్రీస్తు నామమందు పాపముల కొరకు ప్రార్థించిన ఆ పాపములు తొలగిపోయేటట్టుగా, యేసుక్రీస్తు నామమందు దయ్యములు వెళ్ళిపోవడానికి ప్రార్థించిన దయ్యం వెళ్ళిపోయేటట్టుగా, యేసుక్రీస్తు నామమందు రోగులు వెళ్ళిపోఉన్నట్టుగా, యేసుక్రీస్తు నామమందు లేమిళ్ళు వెళ్ళిపోఉన్నట్టుగా, యేసుక్రీస్తు నామమందు బంధకాలు తొలగిపోయినట్టుగా, ప్రతిదీ యేసుక్రీస్తు నామములో ఆశ్చర్యకరంగా ఆ బలిపీఠం పైన మన కొరకు మండిపోయిన యేసుక్రీస్తు యొక్క కొరవి నీ పెదవులు తగిలితే, దూషించిన నీ పెదవులు, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడిన పెదవులు,
యేసుక్రీస్తు నామముందు దేవా నన్ను క్షమించుము, యేసు నా ప్రార్థన అంగీకరించుము, యేసు నా ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోము, నా పాపములు ప్రాయశ్చిత్తం కలగడానికి నైనా నీ నామము నా పాపములు ప్రాయశ్చిత్తం చేయగలదని నమ్ముతున్నానని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే నీ నోరు నీ దేహము పరిశుద్ధపరచబడుతుంది. యేసుక్రీస్తు నామము నిన్ను పరిశుద్ధపరిచి నీ కుటుంబాన్ని కడుతుంది. క్షమాపణ అడిగితే నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. నేను ఈ ఓంలో క్షమాపణ అడిగినాను, ఎప్పుడు అనలేదు నా జీవితంలో. అన్న మాటకు క్షమాపణ అడిగినాను. నా హృదయము సంతోషంతో నింపబడింది. నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాను నేను నమ్మాను. నీ ప్రార్థన అంగీకరించబడాలి అంటే దేవుని యొక్క దర్శనం నువ్వు పోగొట్టుకుని ఉంటే, దేవుని యొక్క దీవెని నువ్వు పోగొట్టుకుని ఉంటే, దేవుని యొక్క ప్రసన్నత నువ్వు పోగొట్టుకుని ఉంటే, దేవుని వాక్యానికి నువ్వు దూరమై ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నీ పాపము ఒప్పుకొని నీ పాపములు విడిచిపెట్టి సమాధానంతో నెమ్మదితో ప్రభులో నీవు గడిపిన ప్రతి జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. రోమిలకు రాసిన పత్రికలో అన్నాడు చూడండి ఒక మాట, పౌలు అన్నాడు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. అదేమని చెప్పుచున్నది? వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షించబడతావు. హల్లెలూయా. అవును, నీ పెదవులతో నీ హృదయంలోకి అంగీకరించినట్లుగా నీ పెదవులతో యేసు ప్రభువు నా పాపములు ఆయన పరిహరించడానికి, నా పాపము క్షమించడానికి, నేను చేసిన దోషములను, నేను చేసిన అహంకారమును, నేను చేసిన ప్రతి పాప జీవితాన్ని ఆయన తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు నా కొరకు శిలువలో బలి అయిపోయినాడు. నా కొరకు ఆయన కొరవిగా మండుచు నా కొరకు ఆహుతి అయిపోయినాడు. నా కొరకు పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపడానికి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రార్థించడానికి, ఆ పరిశుద్ధాత్మని అంగీకరించడానికి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా అనేక అద్భుత కార్యాలను నేను పొందడానికి, నా జీవితాన్ని నేను మార్చుకోవడానికి ఆయన మండుతున్న కొరవిగా యేసుక్రీస్తుని నీ నోటితో ఒప్పుకుంటే, నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు వారు నీ యొక్క ప్రభువును అంగీకరిస్తే నీ పాపములు పరిహరించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు మండుతున్న కొరవి, ఆయన మండుతున్న కొరవి. అటువంటి యేసుక్రీస్తు నామమందు వాక్యం విని యేసుక్రీస్తు నామమందు రక్షణ పొంది నీటి బాప్తిసం పొంది బల్లాలో పాలపంపులు పొందుచు నిరంతరం ఆయనకు కృతజ్ఞత గల వారమై ఉండాలి.